మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేడు రెంజల్ మండలంలోని నీలా పేపర్ మిల్ కందకుర్తి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బాల్క సుమన్ పై కేసు నమోదవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దళిత బిడ్డ సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. నాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అవలంబించిన విధానాలనే నేడు తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన అందించడం రాచరికాన్ని తలపిస్తోందన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ పై విజయం సాధించారు. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. బల్గేరియాలో కొనసాగుతున్న ఈ టోర్నీలో నిఖత్ మంగోలియా దేశానికి చెందిన క్రీడాకారిణిని 3-2 తేడాతో సోమవారం ఓడించి క్వార్టర్స్ కు చేరింది. ఈ నెల 8న ఫ్రాన్స్ క్రీడాకారిణితో తలపడనుంది. ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల ఎంపికకు రేషన్ కార్డ్, ఆహార భద్రత కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని సీఎం రేవంత్ సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఉచిత విద్యుత్కు సంబంధించి ఇంటి యజమాని ఆధార్, రేషన్ కార్డ్, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకున్నారు. కాగా ఈ నెలలోనే ఈ 2 పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తుంది. మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. నీలా గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఇక నుంచి వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ ముద్రించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది వాహనదారులు తమ పాత వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్ల సంగతి ఏంటనే సందేహం మొదలైంది. అయితే కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాహనాలపై మాత్రమే టీజీ ఉంటుందని, పాతవి టీఎస్ గానే కొనసాగుతాయని ఓ అధికారి తెలిపారు.